ప్రజాప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది పూర్తయి అర్బన్ డే సందర్భంగా వరంగల్ జిల్లాలో 2K రన్ ప్రారంభించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఈ రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో బల్దియా కార్మికులకు హెల్త్ కిట్లను, చలికాల రక్షణ దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో హనుమకొండ జిల్లాలో వచ్చిన అభివృద్ధి మార్పుని ప్రజలు గమనించాలని కోరారు. సంవత్సర కాలంలో వ్యత్యాసం ఎంతో ఉన్నది అనేది మనందరం గమనిస్తూనే ఉన్నాం, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిధులు, అభివృద్ధి అంటే ఏంటిది అనేది అలా చూడగలుగుతున్నాం. మరి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ వరంగల్కి వచ్చి పెట్టినప్పుడు, గతంలో ఎలక్షన్లప్పుడు హనుమకొండ చౌరస్తాలో మాట ఇచ్చి మడలు తిప్పుకున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని ఇప్పటి వరకు మేయర్ గారు చెప్పినట్టు ఎన్ని అంటే రాబోయే రోజులలో కొత్త వరంగల్ని, చరిత్రలో లేనటువంటి వరంగల్ని మనం చూడబోతున్నాం. అది మన హాయంలో ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఇంతమంది కలిసికట్టుగా టీం వర్క్ చేయడం వల్ల ఇవన్నీ సాధించుకోగలిగినాం. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక దృష్టి వరంగల్ మీద. నిజంగా చెప్పాలంటే వారి నియోజకవర్గంలో కూడా అన్ని పెట్టుకోలే కావచ్చు నిధులు. మన వరంగల్ జిల్లా ప్రజలు వారికి ఎప్పటికీ రుణపడి మనం చేస్తూ మరి ఈ విజయోత్సవ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపడుతున్నాం. ప్రజాపాలనలో విజయోత్సవాలు నిర్వహించడంలో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వారం రోజులు ఈ సంవత్సర కాలంలో చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అధికార యంత్రాంగంలో కానివ్వండి, అందరూ కూడా పాలుపంచుకొని ఈ విజయోత్సవాల్లో పాల్గొని ప్రజలకు క్లుప్తంగా వివరించే విధంగా ఏమి జరుగుతున్నది, వరంగల్ జిల్లాలో గత పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ప్రత్యేకంగా వరంగల్ మనం తీసుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నా వాటిని కొందరు చెడు ప్రచారం చేసుకుంటూ కూడా ప్రతాకం అదే పని పెట్టుకొని కూర్చోవడం కూడా అది దుర్మార్గం, అది మంచి పని కాదు. ఎవరు ఏ మంచి పని చేసినా సమర్థించాలి, చెడు పని చేస్తే విమర్శించాలి. కానీ ఒక విమర్శ తప్ప సమర్థన అనేది తెలియని మూర్ఖులకు కూడా ఇది గుణపాఠం కావాలనే ఉద్దేశంతో కూడా ఇవన్నీ జరుగుతుంది.